Hello everyone, my name is Mallesh. Welcome to our channel. Today we are going to discuss how to install Docker on Linux machines. Okay, బేసికల్గా డాకర్ని మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ పైన అయినా సరే ఇన్స్టాల్ చేయొచ్చు, లైక్ విండోస్ కానీ మ్యాక్ ఓఎస్ కానీ, అదేవిధంగా లైనక్స్ మెషిన్స్లో కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేశానంటే, ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో ఒక ఇన్స్టాన్స్ని క్రియేట్ చేశాను. నేను దానికి సంబంధించిన ఏఎంఐ అనేది ఉబంటూనే తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏఎంఐ నేమ్ ఉబంటు 2404 వర్జన్ అండ్ ఈ లైనక్స్ ఇన్స్టెన్స్కి నేను కనెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే నాకు టెర్మినల్ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఈ టెర్మినల్లో నేను డాకర్ అని టైప్ చేస్తే ఇక్కడ ఏమని చూపిస్తుంది, కమాండ్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. పోనీ ఇంకేదైనా డాకర్ రిలేటెడ్ కమాండ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే డాకర్ హైఫన్ వర్జన్ చెక్ చేసినప్పుడు కూడా డాకర్ కమాండ్ నాట్ ఫౌండ్. దట్ మీన్స్ డాకర్కు సంబంధించిన ఏ కమాండ్ కూడా ఎగ్జిక్యూట్ కావట్లేదు అని అనుకుంటే ఈ లైనక్స్ మెషిన్లో డాకర్ అనేది ఇన్స్టాల్ అవ్వలేదు అని అర్థం. ఓకే, సో మరి ఇన్స్టాల్ ఏ విధంగా చేయొచ్చు అని అనుకున్నప్పుడు సేమ్ ఒక బ్రౌజర్ను ఓపెన్ చేసి ఇక్కడ డాకర్ ఇన్స్టాల్ అని టైప్ చేస్తే మనకు డాకర్కు సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంటేషన్ అనేది docs.docker.com అని ఉంటుంది. సో ఈ సైట్ని మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఇన్స్టలేషన్ ఏ ఓఎస్ ఫ్లేవర్లో మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రజెంట్ నేను ఉబంటు ఓఎస్లో ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రీ రిక్వజైట్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇవి ఓఎస్ రిక్వైర్మెంట్స్ ఉబంటు నోబెల్ 2404, 2204, 2004. సో ఇక్కడ మనం తీసుకున్న ఓఎస్ కూడా ఏముంది, ఉబంటు నోబెల్ 2404. దట్ మీన్స్ ఓఎస్ రిక్వైర్మెంట్ అనేది సాటిస్ఫై అయ్యింది, రైట్. సో ఇక్కడ వచ్చేస్తే ఇన్స్టాలేషన్ మెథడ్ కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒకవేళ డాకర్ డెస్క్టాప్ని కంప్లీట్ లైనక్స్ ఓఎస్ మీద ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఆ స్టెప్స్ని ఫాలో అవ్వం. అండ్ ఇక్కడ సెటప్ ఇన్స్టాలేషన్ డాకర్ ఇంజిన్ ఫ్రమ్ డాకర్ యాప్ రెపాజిటరీ. సో లేదా మాన్యువల్గా ఏదైనా స్క్రిప్ట్స్ రన్ చేసి కూడా మనం డాకర్ని ఉబంటు మెషిన్స్లో మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ డాక్యుమెంటేషన్ మనం అబ్జర్వ్ చేస్తే నేను ఇన్స్టాల్ యూజింగ్ యాప్ రిపాజిటరీ. సో ఈ స్టెప్స్ నేను ఫాలో అవుతున్నాను. ఫస్ట్ స్టెప్ ఏముంది, సెటప్ ది డాకర్స్ యాప్ రిపాజిటరీ. ఫర్ దాట్ వీ హ్యావ్ టు రన్ దిస్ కమాండ్స్. ఓకే, సో ఈ కమాండ్స్ నేను కాపీ చేసుకుంటున్నాను అండ్ మన లైనక్స్ మెషిన్ ఏదైతే ఉందో అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, రైట్. అండ్ రిమైనింగ్ ఆల్సో. లేదు ఇలా మాన్యువల్గా కాపీ అండ్ పేస్ట్ చేసే బదులు మీరు ఒక ఫైల్ని క్రియేట్ చేసి స్క్రిప్ట్ ఫైల్ని ఒకటి క్రియేట్ చేసి ఆ ఫైల్లో ఈ కమాండ్స్ అన్నీ కాపీ అండ్ పేస్ట్ చేసి చెక్ చేయొచ్చు. ఎలా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను sudo vim docker install.sh అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసి ఈ కమాండ్స్ అన్నిటిని కూడా ఇక్కడ పేస్ట్ చేసి, రైట్, దీనికి నేను ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఇచ్చేసి ఈ స్క్రిప్ట్ని మనం రన్ చేయొచ్చు. ఈ విధంగా కూడా మనం కమాండ్స్ని రన్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయింది. సెకండ్ స్టెప్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సెకండ్ స్టెప్లో ఏముంది, ఇన్స్టాల్ డాకర్ ప్యాకేజెస్. ఒకవేళ మీరు లేటెస్ట్ వర్జన్ ఆఫ్ డాకర్ని కనుక ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లేదు ఏదైనా స్పెసిఫిక్ వర్జన్ని ఇన్స్టాల్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఈ కమాండ్ ఒకటి ఉంటుంది, apt cache. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవైలబుల్ వర్జన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ అవుతున్నాయి. సో అందులో మనం ఏదైనా ఒక వర్జన్ని సెలెక్ట్ చేసుకొని ఆ వర్జన్ని ఇక్కడ రీప్లేస్ చేసి ఈ కమాండ్స్ని రన్ చేస్తే మనకు కావాల్సిన స్పెసిఫిక్ వర్జన్ ఆఫ్ డాకర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. కానీ ఇక్కడ నేను లేటెస్ట్ వర్జన్ తోటే వెళ్దాం అనుకుంటున్నాను. సో అందుకని ఈ కమాండ్ నేను కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ యూజర్ ఇన్పుట్ అడుగుతుంది, డూ యూ వాంట్ టు కంటిన్యూ, ఎస్.
రైట్. సో సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయింది. అయితే ఇక్కడ మనం ప్రీవియస్‌గా డాకర్ హైఫన్ హైఫన్ వర్షన్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు డాకర్ కమాండ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. సో ఈ ఇన్‌స్టాలేషన్ లేటెస్ట్ వర్షన్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఏమన్నా రిజల్ట్ వస్తుందా రాదా ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. సి ఇప్పుడు డాకర్ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఏ వర్షన్ అయితే ఇక్కడ ఇన్‌స్టాల్ అయిందో అది మనకు డిస్‌ప్లే అవుతుంది. లేదు డాకర్ హైఫన్ హైఫన్ హెల్ప్ ఆర్ జస్ట్ డాకర్‌కి సంబంధించిన రిజల్ట్ అనేది ఆ కమాండ్‌కి సంబంధించిన రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. ఇక్కడ థర్డ్ స్టెప్‌ని గనుక అబ్జర్వ్ చేస్తే వెరిఫై దట్ ఇన్‌స్టాలేషన్ సక్సెస్‌ఫుల్ బై రన్నింగ్ హలో వరల్డ్ ఇమేజ్. సో ఎప్పుడైతే మీరు ఈ కమాండ్‌ని ఎగ్జిక్యూట్ చేసినారో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఏమవుతుంది? దిస్ కమాండ్ డౌన్లోడ్ ద టెస్ట్ ఇమేజ్ అండ్ రన్ ఇన్ ఎ కంటైనర్. వెన్ కంటైనర్ రన్స్ ఇట్ ప్రింట్ కన్ఫర్మేషన్ మెసేజెస్ అండ్ ఎగ్జిట్. ఓకే. సో ఈ హలో వరల్డ్ అనే ఇమేజ్ రన్ చేసినప్పుడు దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది కంటైనర్‌లో డిప్లాయ్ అవుతుంది. ఆ కంటైనర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంది? ఇట్ విల్ ట్రై టు ప్రింట్ సమ్ కన్ఫర్మేషన్ మెసేజెస్ వన్స్ ద టాస్క్ ఈస్ డన్ కంటైనర్ వెంట్ టు ది ఎగ్జిట్ స్టేట్. సో ఇక్కడ మనకు డాకర్‌కి సంబంధించిన కొన్ని కమాండ్స్ ఉంటాయి. డాకర్ ఇమేజెస్ లోకల్ ఈ మెషిన్‌లో ఉన్నాయా లేవా చెక్ చేయాలి అనంటే డాకర్ ఇమేజెస్. సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది మీన్స్ ఎలాంటి ఇన్పుట్స్ అనేవి ఇక్కడ లేవు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ కమాండ్ రన్ చేసి చూద్దాం. దట్ మీన్స్ ఇమేజ్ అనేది ఈ మెషిన్‌లో లోకల్‌గా పుల్ అవ్వలేదు. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ ఏమని చెప్తుంది? whenever you executed this command, unable to find the image hello world with the latest tag in locally, దెన్ ఇది ఆ ఇమేజ్‌ని మనం లోకల్‌లో ఫైండ్ చేయలేకపోతుంది. తర్వాత ఇదేం చేస్తుంది ఇమేజ్ పుల్లింగ్ ద ఇమేజ్ ఇంటు ద లోకల్ ఫ్రమ్ ది లైబ్రరీ హలో వరల్డ్. పుల్ ఈస్ కంప్లీటెడ్. స్టేటస్ చెక్ చేస్తే డౌన్లోడెడ్ న్యూయర్ ఇమేజ్ ఫర్ హలో వరల్డ్ విత్ ద లేటెస్ట్ ట్యాగ్. అండ్ తర్వాత ఇదేమవుతుంది? ఇది దిస్ ఇమేజ్ ప్రింట్ సమ్ కన్ఫర్మేషన్ మెసేజెస్ దెన్ ఇట్ ఈస్ ఎగ్జైటెడ్. సో నౌ ఇప్పుడు డాకర్ ఇమేజెస్ అనే కమాండ్ మళ్ళొకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు చేస్తే చూడండి హలో వరల్డ్ అనే ఇమేజ్ అనేది నా లోకల్‌లోకి పుల్ అయింది. సూడో ఓకే. ఇది వెనెవర్ ఈ ఇమేజ్‌ని మనం పుల్ చేయగానే కంటైనర్‌లో డిప్లాయ్ అవుతుంది అని అంటున్నాం గదా! కంటైనర్ రన్ అవుతుంది అంటున్నాం గదా! రన్నింగ్ కంటైనర్స్‌ని ఎలా చెక్ చేయొచ్చు అనంటే డాకర్ పిఎస్. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రన్నింగ్ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా మనకు లిస్ట్ ఔట్ అవుతాయి. కానీ ఇక్కడ నాకు ఎలాంటి ఆహ్, ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సో ఇంకో కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. -a నథింగ్ బట్ ఆల్. ఈ డాకర్ పిఎస్ -a కమాండ్ అనేది రన్నింగ్ కంటైనర్‌లను అండ్ ఎగ్జైటెడ్ స్టేట్‌లో ఉన్న కంటైనర్‌లను గూడా డిస్‌ప్లే చేస్తుంది. ఇక్కడ మనం చెక్ చేస్తే కంటైనర్ అనేది డిప్లాయ్ అయింది. ఎప్పుడు 1 మినిట్ అగో అండ్ ఇట్ కమ్స్ టు ది ఎగ్జైటెడ్ స్టేట్. రైట్? సో yeah, once you executed these 3 steps, now successfully installed and started docker engine. రైట్? డాకర్ రన్నింగ్‌లో ఉందా లేదా అన్నది స్టార్ట్ అయిందా లేదా అన్నది ఎట్లా చెక్ చేసుకోవచ్చు అంటే sudo systemctl docker systemctl status డాక్. సీ యాక్టివ్ స్టేట్‌లో ఉంది. డాకర్ అనేది రన్ అవుతుంది. ఈ విధంగా మనం డాకర్‌ని లైనక్స్ మెషిన్‌లో ఆర్ ఉబంటు మెషిన్‌లో మనం ఇన్‌స్టాల్ చేయొచ్చు. Okay, if you don't want this Docker in your local machine, if you want to uninstall, you can follow below steps. To uninstall the Docker engine, you will try to execute these commands. I am executing these commands. Again, it is asking user input. Do you want to continue? Yes, I want to continue.
దెన్ ఈ కమాండ్స్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. దెన్ రిమూవ్ ద సోర్స్ లిస్ట్, ఈ కమాండ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నౌ ఎగ్జిక్యూట్ docker. See, I'm not getting any result. Previously, once the installation is done, I'm getting some result, right? Docker version. సో ఈ విధంగా మనం డాకర్ని అన్ఇన్స్టాల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ వన్స్ అగైన్.